ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బోలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. అవునా, నిన్న శనివారం, నిన్న ఫ్రైడే ఉండేనా, నిన్న పెళ్ళిళ్ళు చాలా ఉండే. కాకపోతే మనమైతే వెళ్ళలేదు అర్నింగ్కి. ఇప్పుడు వెళ్ళినా అంటే 2 గంటల తర్వాత వెళ్ళినా. ఆ ఎండలు వెళ్ళేసరికి ఇక్కడ అర్థం కాలేదు. ఎందుకంటే ఒక దగ్గర ఫంక్షన్ తిన్నా, ఫుల్ మత్తు నిద్ర వస్తుండే. ఆయన కొట్టిన ఒక 4-5 బుకింగ్లు కొట్టినా. కాకపోతే ఊబర్లో మాత్రం 15 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తలేడా. 20 రూపాయలు ఎప్పుడు ఇస్తుందంటే పీక్ టైంలో మాత్రం 20 రూపాయలు ఎక్కిస్తున్నాడు. దాని తర్వాత 20 రూపాయలు లెక్క కాదు, 15 రూపాయలు లెక్కనే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఊబర్లో మీకు సర్జీలో రావడం కష్టం అనిపిస్తుంది నాకైతే. నేను చూసిన సికింద్రాబాద్ దగ్గర, ముషిరాబాద్ దగ్గర మొత్తం సర్జీలు ఉండే, రెడ్ కలర్లో ఉండే మొత్తం. అక్కడ హాయ్ ఈ మధ్యలో చూసిన సర్జీలు చూపించింది మొత్తము. నేను అనుకున్నా చలో డబుల్ ఒక ట్రిపుల్ రేట్ అని వస్తుందని. కాకపోతే చెప్తున్నానా, సర్జీలో వచ్చినా మనకు మాత్రం కిలోమీటర్లు పికప్లు ఏమో లాంగ్ చూపించింది. నియర్ బై ఒక 6 to 7 కిలోమీటర్స్ పికప్ చూపిస్తుంది. డ్రాపింగ్ కూడా దగ్గర అంతే చూపిస్తుంది. అది ఊబర్లో మళ్ళీ అది ఏం ఫాల్టో అర్థం కాదు. కానీ ర్యాపిడోలో అయితే నేనైతే ఆన్ చేయలేదు. ర్యాపిడోలో అయితే బుకింగ్ అంత నాకు చెక్ చేయలేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో మనం కొట్టినంత కిలోమీటర్లలో ఊబర్లో ఒక చెప్తున్నా, ఊబర్లో 120-150 కొట్టినాం అనుకో, 2000 అయినా అనుకోండి. దీంట్లో మాత్రం 100 కిలోమీటర్లో దిమాగ్తో ఆడితే మాత్రం వెళ్ళిపోతాయి. 100 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు కూడా అయిపోతుంది. ఓకేనా? ఇంకా చెప్పాలంటే ఉందన్నా, ఇట్లా చెప్పాలి, ఏం చెప్పాలి అర్థమవుతలేదు. కానీ ఫస్ట్ బుకింగ్ మనకైతే వచ్చింది ఎర్రగడ్డ టు బోయిగూడ 12.5 కిలోమీటర్స్, 34 minutes పట్టింది. 61 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చేసి 390 రూపీస్. మళ్ళీ రామ్ గోపాల్పేట్ టు మెహందీపట్నం మనం 9.7 కిలోమీటర్స్ టు 30 minutes రామ్ గోపాల్పేట్ టు మెహందీపట్నం 9.7 కిలోమీటర్స్, 30 minutes పట్టింది. 420 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చేసి 355 రూపీస్. ఓకే, మళ్ళీ తర్వాత మెహందీపట్నం టు కొండాపూర్ వచ్చింది. మొత్తం డబల్ ఏసీ నడిచింది అన్న, ఎందుకంటే ఫుల్ ఎండ ఉండే కాబట్టి డబల్ ఏసీ నడిచింది. 12.6 కిలోమీటర్స్ టోటల్ కిలోమీటర్స్, మినిట్స్ పడేమో 39 minutes పట్టింది. టోటల్ రన్నింగ్ వచ్చేసి 450 రూపీస్, 440 రూపీస్ అయితే. నా రన్నింగ్ వచ్చేసి 371 రూపీస్ పర్ కిలోమీటర్. మీరే క్యాలిక్యులేషన్ తీసుకున్నాను. నేను 30 కిలోమీటర్స్ 25 రూపీస్ ఉంటేనే కొడుతున్నా, లేకుంటే కొడుతుంది. ఎందుకంటే మనకి ఏం లాభం లేదు. ఓకేనా? మళ్ళీ తర్వాత గచ్చిబౌలి టు బీకే కూడా అంట, అది 13.19 కిలోమీటర్స్ ఉండే, 59 minutes పట్టింది. 457 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చి 393 రూపీస్. మళ్ళీ ఆ నుంచి సోమాజిగూడ టు మెహందీపట్నం, అంటే మారుతి అత్తాపూర్ తీసుకున్నాను, ఊబర్లో తీసుకున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం అప్పటికే ఫుల్ టైట్ అయ్యి, ఎందుకో ఎండకు అవుతలేదు కాబట్టి తీసుకున్నా. అత్తాపూర్లో డ్రాప్ చేసిన. 14 కిలోమీటర్స్ ఉండే, 446 minutes పట్టింది. 301 రూపీస్. మొత్తం ఆన్లైన్ పేమెంట్ కదా, ఒక్కటి ఆఫ్లైన్ పేమెంట్ లేదన్నా. మేబీ ఒక్కటి ఉండొచ్చు ఆఫ్లైన్ పేమెంట్, నా తప్ప మొత్తం ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయి. పెట్రోల్కి కూడా ఇప్పుడు అట్లుంది, తయారవుతుంది. చెప్తున్నా అసలు తప్పని చేసిన. క్యాష్ అనేది చూసుకుందాం అనుకున్నా, కానీ అన్ని క్యాష్, డిజిటల్ పేమెంట్ చూపిస్తున్నాయి, ఇందులో క్యాష్ చూపిస్తున్నాయి. అదొక ప్రాబ్లం అయితే. ఓకేనా? ఇవాళ అర్నింగ్ అయితే మొత్తం, నిన్న అర్నింగ్ అయితే 1800 అన్న. నా కిలోమీటర్ వచ్చేసి దగ్గర 100 కిలోమీటర్లు తిరిగా. ఎంటీ అయితే పోయినా. ఎంటీ ఎన్ని కిలోమీటర్లు పోయినా? 30 కిలోమీటర్స్ పోయినా దాంట్లో. 70 కిలోమీటర్స్కి అర్నింగ్ అనుకుంటుంది. ఇంకోటి మనకు సడన్ దగ్గర 5 ఇంటికి నుంచి పోయినా అట్లా. ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తూ ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో మాత్రం మీకు మంచి వీడియోలు ఇచ్చే బాధ్యత నాది. కాకపోతే గైడ్లైన్స్ మాత్రం అందించాను, మంచిగా ఇస్తా. మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మన వల్ల కాదు. తప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే ఏది దాంట్లో అర్నింగ్ ఉందో అదే కరెక్ట్ చెప్తా, లేదంటే అంతేనా? కాకపోతే ఇది బిజినెస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే చెప్తున్నారా, కొత్త బండ్లు తీసుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే ఆలోచించి, మీ దగ్గర డబ్బులు ఉంటేనే తీసుకోండి. డబ్బులు లేకపోతే తర్వాత కొద్దిగా వద్దనా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రతి ఊళ్ళో నుంచి బండ్లు వస్తున్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి బండ్లు వస్తున్నాయి కాబట్టి అది వర్తబుల్ కాదు. ఓకేనా? బాయ్.